పోస్ట్ చేయడం బలవంతపు వసూల సోషల్ మీడియాలో పోస్టులు బలవంతపు వసూల కిందకు వస్తాయి. రిమాండ్ రిపోర్ట్లు అలా ఎలా పేర్కొంటారు? మ్యాజిస్ట్రేట్ రిమాండ్ రిపోర్ట్లోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించలేదు. రొటీన్గా రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారు. బలవంతపు వసూళ్లను ఎందుకు రాశారో అఫిడవిట్ వేయండి. కర్నూలు 3 టౌన్ SHO హైకోర్టు ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. సోషల్ మీడియా యాక్టివిస్టులు బెయిల్ రాకుండా చేసేందుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా BNS సెక్షన్ 111 కింద కేసులు బనాయించడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ తీరును వ్యంగ్యంగా చిత్రీకరించి ఫేస్బుక్లో సదరు రీల్ని పోస్ట్ చేసిన మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్ కుమార్పై బలవంతపు వసూలకు పాల్పడుతున్నట్టు కేసు పెట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బలవంతపు వసూల కిందకు వస్తుందని పోలీసులు నిలదీసింది. ప్రేమ్ కుమార్ పోస్ట్ చేసిన రీల్కి బలవంతపు వసూలకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించింది. ఆయన బలవంతపు వసూలకు పాల్పడడంతో పాటు తరచూ నేరాలు చేసే వ్యక్తి అని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడంపై మండిపడింది. దేని ఆధారంగా ఇలా రాశారంటూ నిలదీసింది. అరెస్ట్ సమయంలో ఆయన వద్ద 300 రూపాయలు దొరికాయి కాబట్టి వాటిని బలవంతపు వసూలుగా చెప్తున్నట్టు మండిపడింది. మ్యాజిస్ట్రేట్లు కూడా యాంత్రికంగా రిమాండ్ విధించేస్తున్నారని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఏం పేర్కొన్నారు, అందులో పేర్కొన్న సెక్షన్లు నిందితుడికి వర్తిస్తాయి లాంటి విషయాలు లోతుగా పరిశీలించకుండా రిమాండ్ విధించేస్తున్నానని పేర్కొంది. తమ ముందుకు వస్తున్న కేసులను పరిశీలిస్తే మ్యాజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని హైకోర్టు పేర్కొంది. మ్యాజిస్ట్రేట్లు రొటీన్గా రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారని, మ్యాజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్నా తాము మాత్రం బుర్రలో ఉపయోగించే విచారణ జరుపుతున్నామని వ్యాఖ్యానించింది. నిందితుడిని అరెస్ట్ చేసే సమయంలో అతడు ఎక్కడ ఉంటే అక్కడ పంచాయతీదారుల సమక్షంలో జరగాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ప్రేమ్ కుమార్ అరెస్ట్ విషయంలో కర్నూలు పోలీసులు అక్కడ పంచాయతీదారులు గుంటూరుకు తీసుకురావడంపై హైకోర్టు ఒకంత విస్మయం వ్యక్తం చేసింది. ఇలా చేయడానికి చట్టం అనుమతిస్తోందని నిలదీసింది. ప్రేమ్ కుమార్ వ్యంగ్యంగా నాటక రూపంలో ఓ రీల్ని చేసి పోస్ట్ చేశారు. ఇందులో బలవంతపు వసూల అంశం ఎక్కడుందని ప్రశ్నించింది. ఇలాంటి తీరుని ఎంత మాత్రం సహించేది లేదని ప్రేమ్ కుమార్ బలవంతపు వసూలకు పాల్పడుతున్నట్టు కేసు పెట్టాలని ఎలా సమర్థించుకుంటారో పోలీసులు చెప్పి తీరాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కర్నూలు 3 టౌన్ SHO అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ సమయంలో పిటిషనర్ తరపు న్యాయవాది వేలూరు మహేశ్వరరెడ్డి జోక్యం చేసుకుంటూ జిల్లా ఎస్పీని సైతం అఫిడవిట్ దాఖలు చేసే ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ మిగిలిన ప్రతివాదులు కూడా కౌంటర్లు దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చని పేర్కొంటూ విచారణ ఈ నెల 25కి వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే